మ్యాక్సి టీవీ అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు, మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు గవ్వల మీద మీ జాతకం ఎలాగుందో, ఈ 12 రాశుల మీద మీకు అనుకున్న పనులు సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనుల్లో లాభాలు కలగాలి, చేసే పనిలో సకదనంగా ఉండాలి. ప్రతి ఒక్క రాశికి 12 రాశులకు మీ జాతకం బాగా రావాలని ఆ సమ్మసారగా తల్లికి వేడుకుంటున్నాను. ఆ 101 దేవతల పేరు మీద గవ్వలిస్తే ఎలా వస్తుందో చూద్దాం. తుల రాశి మీద మే నెల ఎట్లా ఉందో చూడు. తులారాశి వల్ల జాతకంలో ఎలా ఉన్నదంటే మే నెల లోపల ఎక్కడ పోయినా అష్టదరిద్రం వెంటాడుతున్నది. ఏడపోయినా ముందుకు వెళ్ళే పనిలో చిక్కులు, అనుకున్న పనిలో తగతాలు, వస్తున్నవాడు ఇస్తున్నవాడు వేయకపోవడం, చేస్తున్నవాడు సాయం చేయకపోవడం. అమ్మవారి మీ గవలి మీద చెప్తున్నాను. కానీ అష్టదరిద్రం అన్నది వెంటాడుతున్నది. కొంచెం ప్రతి ఒక్క పనిలో కూడా వీళ్ళు శాంతంగా ఉంటే వీళ్ళు ముందుకు నడిచే పనిలో పట్ల 3 అడ్డంకులు ఎదురొస్తాయి. అంటే మళ్ళీ కొన్ని చిక్కులు ఎదురొస్తూనే ఉంటాయి. ఈ నెల మీకు కొంచెం మీరు శాంతంగా ఉంటే మీరు మంచిది. మీ సాయం కాకుండా ఎదుటి వాళ్ళ సాయం కోరుకుంటే మళ్ళీ మీకు సమస్యలే మొదలొస్తాయి. ఇంట్లో వాళ్ళ సాయం కోరుకొని ఇంట్లో వాళ్ళ మాట మీరు ఓర్చుకొని వాళ్ళ మాట ప్రకారంగా మీరు నడుచుకుంటే మీకు అన్నింటిలోనే బాగుంటుంది. భార్యాభర్తల్లో కానీ ఒకళ్ళ మాట ఒకరు ఓర్చుకొని నడుచుకుంటే మీకు ప్రతి ఒక్క పనిలో బాగుంటుంది. ప్రతి ఒక్క పనిలో కలిసి వస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో వెళ్ళే దాంట్లో కూడా మీకు శుభం కలుగుతుంది. ఇంకా ముందుకు వెళ్ళేది అనుకున్నది కూడా కొంచెం ఓపిక నశిస్తే మీకు ప్రతి ఒక్క పనిలో బాగుంటుంది. ప్రతి ఒక్క పనిలో మీకు శుభం జరుగుతుంది. కానీ శాంతం ఉంటే మంచిది. చదువుకుంటున్న వాళ్ళు, ఇంకా మనకు బయట విధానంలో బయట దేశంలో ఉంటున్న వాళ్ళు, ఇంకా రాజకీయంలో ఉన్న వాళ్ళకు, సినీతరంలో ఉన్న వాళ్ళకు కొంచెం సామాన్యంగా సాధారణంగా నడుస్తుంటే మంచిది. మీరు ఇంట్లో గుమ్మడికాయ కానీ, తులసి చెట్టు కానీ, ఇంట్లో ఒక పాత ఫోటోలు తీసేసి కొత్త దేవుని దగ్గర వెళ్ళి కొత్త ఫోటోలు తెచ్చిన వాళ్ళు, జాతరకు వచ్చిన వాళ్ళు, కొత్తగా పెళ్ళిన వాళ్ళు, ఇలాంటి ఒక పూజలు చేసి 5 వారాలు మీకు శుభాలు ఉంటాయి. ప్రతి ఒక్క పనిలో మీకు స్టార్టింగ్లో మీకు అష్టదరిద్రం పడ్డది కాబట్టి మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నడుచుకుంటే అందరికీ మంచిది. అందరికీ నమస్కారం.